హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం NBK 109. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ కొలి. ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా చాలా స్పీడ్గా జరిగిందనమాట. అయితే ప్రజెంట్ షూటింగ్ అయితే అయిపోయిందనమాట. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బాలకృష్ణ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో తిరుగుతున్నారు. వచ్చే నెల 13 వరకు ఎలాంటి షూటింగ్ అయితే ఉండదన్నమాట. 13 వరకే కాదు, రిజల్ట్ వచ్చేంత వరకు కూడా బాలకృష్ణ షూటింగ్లో అయితే పాల్గొన్నారనమాట. అయితే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయానికి వస్తే, బాలయ్య ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ అంతా కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఎలాగూ లేట్ అయింది, ఇంకా కాస్త లేట్ అయినా సరే సంక్రాంతికి రిలీజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది కదా అని చెప్పేసి బాలయ్య ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు అనమాట. బట్ అప్పటికైతే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. ముందుగానే రిలీజ్ ప్లానింగ్లోనే ఉన్నారు మూవీ యూనిట్ వారు. దసరా లేదంటే డిసెంబర్లో ఈ మూవీని అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అఖండ సెంటిమెంట్ కూడా ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో 2021 డిసెంబర్ 21న అఖండ మూవీ రిలీజ్ అయింది. అలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుందో స్పెషల్గా చెప్పనవసరం లేదన్నమాట. దసరా మిస్ అయితే ఒకవేళ డిసెంబర్లో ఖచ్చితంగా NBK 109 మూవీని అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇంకొక రీజన్ కూడా ఉందన్నమాట. ఇదే సంస్థ నుంచి NBK 109 మూవీ నిర్మిస్తున్న సంస్థే రవితేజతో ఒక మూవీ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేసారనమాట. అనౌన్స్మెంట్తో పాటు రిలీజ్ డేట్ కూడా లాక్ చేసేసారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది అనమాట. అందువలన ఒకే సంస్థ నుంచి 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం అనేది కష్టం కాబట్టి NBK 109 మూవీ వచ్చే దసరాకి లేదంటే డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ చిత్రంలో బాలకృష్ణ 2 పాత్రలు నటిస్తున్నారు. 2 కూడా చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకోవటం ఖాయం. బాలయ్య బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. మరి చూడాలి ఈ మూవీకి ఏ టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తారు, ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.